నరేంద్ర మోడీ 75 సంవత్సరాల నిబంధనకు కట్టుబడి ఉంటారా? ఆ తర్వాత రిటైర్ అవుతారా? అయితే వచ్చేటువంటి వారసులు ఎవరు? అసలు అదే జరిగితే 2027లో ఏం జరగనుంది రాజకీయాల్లో? ఇప్పుడే మనం కొంత చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మదన్ గారు. నమస్తే అండి. సార్, 75 సంవత్సరాల నిబంధనకు నరేంద్ర మోడీ కట్టుబడి ఉంటే వచ్చే వారసుడు ఎవరు? అది ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద తతంగము. 75 సంవత్సరాల మీరు మొదట ఒక ప్రశ్నతో మొదలెట్టారు. అవును, ఆయన దానికి కట్టుబడి ఉంటాడా అని. ఉంటాడు. కానీ నాకు తెలిసినంతవరకు మోడీ ఆయన జీవితాన్ని కానీ చూసుకుంటే ఆయన చెప్పింది ఏది చేయకుండా పోలా. ఓకే. అండ్ ఒక నియమానికి కట్టుబడినటువంటి వ్యక్తి మోడీ గారు. అంతేకాకుండా ఇంకొకటి, ఇది ఎవరో బయట వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళ మీద రుద్దలేదు. 75 సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేది వాళ్ళకు వాళ్ళు విధించుకున్నటువంటి నిబంధన. కాబట్టి దీన్ని తప్పుతాడు అని నేను అనుకోవట్లే. అయితే ఇప్పుడు పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలా అనేది అక్కడ. నేను ఇంకొక అడుగు ముందుకు వేసి ఆయన రాష్ట్రపతి అయ్యేదానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రాష్ట్రపతి అనేది ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ సీట్, కాన్స్టిట్యూషనల్. కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు రిటైర్ అయినటువంటి 75 సంవత్సరాలకు రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ మన గవర్నర్లుగా నియమిస్తున్నారు. సో అటువంటి పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉన్నది. నేను ఇప్పుడు ఆయన మీకు ఒకసారి ఒక మీటింగ్లో చెప్పారు, మేరే కో క్యా హై మై मेरा झोले लेके चले जाऊंगा कहाँ जाएगा. ఇప్పుడు ఆయన అందరూ ఎక్కడికి వెళ్దామని ఎవరు అడగల. ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి రాష్ట్రపతి పదవికి పోతాడు. ఓకే, ఇది అని నేను అనుకుంటున్నా. ఒకవేళ అట్లా జరగకపోతే రేపు 2025కి ఆయన 16 సెప్టెంబర్ 17కి అయిపోతుంది. సరే, ఇంకొక సంవత్సరం రోజులు అటు ఇటు మీరు అది చెయ్యకపోతే కూడా వాళ్ళ మీద విమర్శలు చాలా వస్తాయి. అవును. ఎందుకు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళని, ఇప్పుడు కర్ణాటకలో యడ్యూరప్ప వీళ్ళందరినీ చాలా పెద్ద పెద్ద వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. మన ఎక్కడికో ఎందుకు మురళీ మనోహర్ జోషి, మన ఈయన అద్వానీ వీళ్ళందరూ కూడా ఆ పారామీటర్ మీద. ఇప్పుడు నీకు అధికారం ఉంది కదా అని ఆ పారామీటర్ని నువ్వు తప్పిస్తే నీ మీద నైతికమైనటువంటి ఆరోపణలు రావు. అవును. సో అటువంటి పరిస్థితి తెచ్చుకుంటాడని నేను అనుకోను. కాబట్టి ఒక ఏడాది అటు ఇటుగా ఏదో చర్య అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఒకవేళ పొలిటికల్ రంగాన్ని వదిలిపోకపోవచ్చు. ఓకే. కానీ పాలిటిక్స్లో, డైరెక్ట్ పాలిటిక్స్లో లేకుండా గైడ్గా కూడా ఉండొచ్చు కదా. అవును. సో ఈ అవకాశం ఉంది.